ఉంచండి. 3 చెన్నై రండి. 4 ఒక గ్రూపులు పెట్టండి. మీ మందిరాల్లో, మీ మసీదుల్లో, మీ చర్చిల్లో, మీ సినగాగుల్లో గ్రూపులు ఏర్పాటు చేయండి. గ్రూపు పేరేంటి? సింపుల్గా శాంతి గ్రూప్, అంతే. పీస్ పార్ట్నర్స్, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. శాంతి కొరకు మీరు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. నిన్న ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు 400-500 మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ కొన్నారట. ఆ 400-500 మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే, సెల్ఫీలు తీసుకుంటూ. అంటే అర్థం చేసుకోండి, జగన్ కొరకు వచ్చిన 400-500 మంది కూడా నా ఫాలోవర్సే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్. ఎందుకు? వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి. మన తేడాలు మనం పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, శాంతిని ముందుకు తీసుకెళ్దాం, శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం, యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం. దాని కొరకు మీడియా మిత్రులందరూ, నేను అక్కడ ప్రసంగం చేసింది, ప్రార్థన చేసింది, ఇంకా అన్ని వీడియోలు రిలీజ్ చేయలేదు. చేస్తే బ్రేకింగ్ న్యూస్లు అయిపోతాయి, నాకు మోదీ గారికి యుద్ధం జరుగుతుంది. అందుకని వారు చెప్పినవన్నీ ఎడిట్ చేసి, వారు పలికిన మాటలన్నీ ఎడిట్ చేసి మేము వీడియో రిలీజ్ చేసాం. చేయకపోతే నేనేం చేస్తున్నానో ఎవరికి తెలియదు. ఇప్పటికే 199 మీటింగులు నేను మీడియా ముందుకు రావట్లేదు, అన్నీ సీక్రెట్గా. ఎవరిని కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు అంటే మీడియాలో మీరు చిత్తశుద్ధితో ప్రకటించిన దాన్ని రాజకీయ నాయకులు కుట్రతో నన్ను ఆపుతున్నారు. నా ఏరోప్లేన్లు మూసేశారు, నా 14 అకౌంట్లు మూసేశారు. అరే బాబు, ఈయన ఫేమస్ అయిపోతున్నాడని. తప్పేముంది? శాంతి కొరకు శాంతి ప్రకటించి మంచి చెప్తుంటే ఒకరినొకరు చంపుకోండి, యుద్ధ సామగ్రిలు చెయ్యండి, యుద్ధాలు చెయ్యండి. మీకులాగా హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్ల మధ్య చిచ్చులు పెట్టడం లేదు కదా. లడ్డూ వివాదాన్ని నేను తీసుకురావట్లేదు కదా. అందరూ శాంతిగా ఉండండి. హిందువులు, ముస్లింలు, మహమ్మదీలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు జూన్ 21న లీడర్స్, 7 మతాల నాయకులు జూన్ 21ని ఢిల్లీ నా శాంతి సదస్సుకి ఎందుకు వచ్చారు? నేను శాంతినే ప్రకటిస్తున్నాను. అనాథుల్ని, వితంతుల్ని, నిరుద్యోగుల్ని, బీద ప్రజలను ఆదుకుంటున్నాను. మీరు కూడా అదే చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు 200 దేశాల్లో 200 కోట్ల మంది ఈ శాంతి సభకు జాయిన్ అవుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది, ఇతర రాష్ట్రాల్లో 200 దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఇంకొక 5 కోట్ల మంది, 15 కోట్ల మందిని, ఈచ్ వన్ రీచ్ 10. ప్రతి ఒక్కరూ 10 మందికి నాన్ తెలుగుకి రీచ్ అవ్వండి. నా సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో జాయిన్ అయితే మీరు లైవ్లు జాయిన్ అవుతారు. ఇతరులకు జాయిన్ అవ్వమని 10 మందికి, 100 మందికి చెప్పండి. తద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, దేశంలో అభివృద్ధి, ప్రపంచానికి మన దేశం శాంతి దేశంగా మరలా మరొకసారి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, మణిపూర్లో లక్షల మందికి జరిగిన అన్యాయం ఇవే మాట్లాడుతూ మన దేశానికి క్రైస్తవులు కానీ, మహమ్మదీలు కానీ, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు, మహమ్మదీలే కనుక ఏ ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అందుకని ఈ శాంతి సభ ద్వారా రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి, మంచి పేరు. కనుక మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ మరొకసారి మీరు శ్రద్ధ తీసుకొని చక్కగా ఈ శాంతి సందేశాన్ని మీరు ప్రకటిస్తున్నందుకు, అమెరికా, యుఎస్ క్యాన్సస్లో నేనిచ్చిన ఆ సందేశం, ప్రార్థనలు మీరు ప్రకటించినందుకు నా హృదయపూర్వక వందనాలు. మన దేశం కొరకు పాటుపడదాం.